ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భారతదేశం వేదభూమి. భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించి ముక్తి పొందటమే జీవన పరమార్థం. ఇందుకోసం ఎన్నో మార్గాలను చెప్పింది మన వారసత్వ విజ్ఞానం. జపతపాలు, క్షేత్ర దర్శనాలు, దైవ ప్రార్థనలతో పాటు తీర్థయాత్రలు చేయటం, పవిత్ర నదుల్లో స్నానాలు చేయటం కూడా మన సంస్కృతిలో భాగాలుగా ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో పుట్టి గలగలా పారుతూ అత్యంత స్వచ్ఛమైన నీటిని తన వెంట తీసుకొని సాగే యమునా నదీ ప్రయాణం ప్రయాగలో గంగాదేవి సంగమంతో ముగుస్తుంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం ప్రయాగ త్రివేణి సంగమంగా కొనియాడబడుతున్నది. త్రివేణి సంగమ స్నానానికి ముందో తర్వాతో తప్పకుండా యమునా నదిలో స్నానం చేస్తారు భక్తులు. గంగా సింధుశ్చ కావేరి యమునాచ సరస్వతి రేవా మహానది గోదా బ్రహ్మపుత్ర పునాతు మాం. నిత్య జీవితంలో మనం ఆచరించే అన్ని పుణ్యకార్యాల్లో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ పుణ్య నదుల్ని ఆవాహన చేసి ఆహ్వానిస్తాం. ఆకాశాన్ని తాకుతూ హిమశిఖరాల్లో ఒకటైన బుందేల్పుంచ శిఖరమే యమునా నది జన్మస్థానం. యమున పుట్టిన ప్రదేశాన్ని యమునోత్రిగా పిలుస్తాం. అనారోగ్యాలను తొలగించే ఔషధ గుణం హిమాలయ నదులకుంది. అందువల్లే పవిత్ర నదులు పాపరూపాలైన అనారోగ్యాలను తొలగిస్తాయి. యమునా నది సూర్యభగవానుడి పుత్రిక, యముడికి సోదరి. యమరాజుకు తన సోదరి యమునంటే ఎంతో ప్రాణం. ఈ కారణంగానే యమునా నదిలో పవిత్ర స్నానం చేసిన వారిని అవసాన సమయంలో యముడు ఏమాత్రం బాధించక సుఖమరణాన్ని కలిగిస్తాడన్నది మన విశ్వాసం. యమునా నదిని తలుచుకోగానే మహాభారతం, శ్రీ మహాభాగవతం గుర్తుకొస్తాయి. శ్రీకృష్ణుని బాల్యమంతా యమునా నదీ తీరంతోనే ముడిపడింది. శ్రీకృష్ణుని లీలలకు ప్రత్యక్ష సాక్షి యమునమ్మ. యమునా నదిలో స్నానం భారత భాగవతాల్ని శ్రవణం చేసిన పుణ్యాన్ని ఇస్తుంది. తన పవిత్రతతో అందరినీ తరింపజేద్దామనే ఏకైక లక్ష్యంగా యమునా నది మన భారతదేశంలో అవతరించింది. ఆ యమునా నదిని ఆదిశంకరాచార్యుల వారు యమునాష్టకం పేరుతో ప్రార్థన చేశాడు. యమునాష్టకాన్ని వినటం ఎంతో పుణ్యప్రదం. శ్రద్ధాభక్తులతో ఏకాగ్ర చిత్తంతో శ్రవణం చేద్దాం. కృపాపారావారాం తపనతనయాం తాపసమనీం మురారి ప్రేయస్యాం భవభయదవాం భక్తవరదాం వియజ్జాలాన్ ముక్తాం శ్రియమపి సుఖాప్తే పరిదినం సదా ధీరో నూనం భజతి యమునాం నిత్యఫలదాం. ఓ యమునాదేవి, నీవు దయాసముద్రానివి, సూర్యభగవానుడి పుత్రికవు, మా తాపత్రయాలను తొలగించే కరుణామూర్తివి. ఆ విష్ణు భగవానుడికి ప్రియాతి ప్రియమైన దానవు. మానవాళికి సుఖ సంతోషాలు ఇవ్వటానికి ఆకాశం నుండి, హిమాలయ శిఖరాగ్రాల నుండి వచ్చావు. సింధుపుత్రి యమునామాత, నా ప్రార్థన మన్నించి నన్ను పవిత్రం చెయ్యి. మధువన్నచారిణి భాస్కరవాహిని జాహ్నవి సంగిని సింధుసుతే మధురిపుభూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే జగదఘమోచని మానసదాయిని కేశవకేశిని దానగతే జయ యమునే జయ భీతి నివారిణి సంకటనాశని పావయమా. నిత్యము మధువనంలో సంచారం చేసే యమున, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడి గారాల తనయ, పవిత్ర గంగానదీ మాతతో సంగమం చెంది ఆమెను మరింత పవిత్రం చేశావు. ఓ సింధుపుత్రి, విశ్వస్థితికర్త అయిన విష్ణుదేవుణ్ణి అలరించేదానా, ఆనాడు గోకులవాసుల భయాన్ని పోగొట్టావు. లోకం యొక్క పాపాలను తొలగించే పవిత్రురాలవు. మంచి మనస్తో నన్ను అనుగ్రహించు. బాలకృష్ణుడి లీలలకు కారణమైన దానవు నీవు. ఓ యమున, నీకు జయం. మా సంసార భయాల్ని సమూలంగా సంస్కరించే నీకు విజయం. అయి మధురే మధుమోద విలాసిని శైల విహారిణి వేగభరే పరిజన పాలిని దుష్ట నిషూదిని వాంఛిత కామ విలాసధరే వ్రజపురవాసి జనార్జిత పాతకహారిణి విశ్వజనోద్ధరికే జయ యమునే జయ భీతి నివారిణి సంకటనాశని పావయమాం. స్వచ్ఛమైన సుగంధాలతో మంచుకొండల్లో పచ్చని పర్వతాలు లోయల్లో విహరిస్తూ సాగే నీ ప్రయాణం మనోహరమైంది.
శ్రద్ధాభక్తులతో నిన్ను సేవించే వాళ్ళని రక్షిస్తావు, దుర్మార్గుల్ని పోకారుస్తావు, మా అభిష్టాలన్నీ నెరవేరుస్తావు. వ్రజపురం రేపల్లెలో అందరి పాతకాల్ని తొలగించి ఆనందాన్నిచ్చావు, సమస్త జనుల్ని సాదరంగా ఉద్ధరించావు. అతి విపదంబుధిమగ్న జనం భవతాపశతాకుల మానసకం గతిమతిహీనమశేష భయాకుల మాగత పాద సరోజయుగం రుణభయభీతి మనిష్కృతి పాతక కోటి శతాయుత పుంజరతం జయయమునే జయ భీతి నివారిణి సంకటనాశని పాలయమాం. సర్వమానవాళి యొక్క భయాల్ని సునాయాసంగా నివారిస్తావు. ఏం చెప్పమంటావు నా గురించి? అజ్ఞానంతో తాపత్రయాలతో గడుస్తున్నది, వ్యాకుల చిత్తంతో గతిలేనివాడిగా మతిలేనివాడిగా ఉంది నా జీవితం. సంసార తాపం వేధిస్తున్నది, అందుకే నీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాను. నీలో మునిగి నీ పవిత్ర స్పర్శతో జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. నవజలదజ్జుతి కోటి లసత్తను హేమమయాభర రంజితకే తడిదవహేలి పదాంచల చంచల శోభిత పీత సుచేలధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే జయయమునే జయ భీతి నివారిణి సంకటనాశని పాలయమాం. విద్యుల్లతా కాంతితో మెరుస్తున్న నీ శరీర కాంతులు అత్యద్భుతం. సువర్ణాభరణాలతో శోభిల్లుతున్నావు. ఆకాశంలో మెరుపుతీగను తిరస్కరింపజేసే సౌందర్యంతో పట్టు పీతాంబరాలు ధరించి శోభిస్తున్నావు. మణిమయాలంకారంతో చిత్రపటాలతో అలంకరించబడ్డ సింహాసనాన్ని అధిష్ఠించావు. శుభపులినే మధుమత్త మధుద్భవ రాస మహోత్సవ కేళిభరే ఉచ్చకులాచల రాజిత మౌక్తిక హారమయూభవరోదసికే నవమణి కోటిక భాస్కర కంచుక శోభిత తారక హారయుతే జయయమునే జయ భీతి నివారిణి సంకటనాశని పాలయమాం. హిమశిఖరం నుండి చిన్న ధారగా మొదలైంది నీ ప్రయాణం. నీటి ప్రవాహం పెంచుకుంటూ వంపులు తిరుగుతూ అందమైన ఇసుక తెన్నెల్లో మరింత అందంగా ప్రకాశించావు. ఎత్తైన కులపర్వతాల నడుమ ముత్యాలహారంతో మెరుస్తూ దర్శనమిస్తున్నావు. వజ్ర వైఢూర్య నవమణుల కిరీటంతో కాంతివంతమైన కంచుకంతో నా నేత్రాలకు కనపడుతున్నావు. ఓ యమునమ్మ, నీ పవిత్రత విశేషతను ఋగ్వేదం ఎంతగానో ప్రస్తావించి కీర్తించింది, నీ అందాన్ని ప్రస్తుతి చేసింది. కరివర మౌక్తిక నాసిక భూషణ వాత చమత్కృత చంచలకే ముఖ కమలామల సౌరభ చంచల మత్త మధువ్రతలోచనికే మణిగణ కుండల లోల పరిస్ఫురదాకుల గండయుగామలకే జయయమునే జయ భీతి నివారిణి సంకటనాశని పాలయమాం. వీస్తున్న గాలిచే మెలమెలలాడే మెరుపులాంటిది నీ సౌందర్యం. గజకుంభంలో పుట్టిన ముత్యాలతో అలంకరించబడ్డావు. ఎంతో స్వచ్ఛమైన సుగంధ పరిమళాలతో మదించిన తుమ్మెదల వంటి నీ నేత్రాలు, మణిమయ మకర కుండలాలతో ప్రకాశిస్తున్న నీ చెక్కిళ్ళు నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నాయి. సోదరి అయిన పవిత్ర గంగానదిలో సంగమం చెందడంతో నీ ప్రయాణం సుసంపన్నమైంది. కలవరనూపుర హేమమయాంచిత పాద సరోరుహ సారుణికే ధిమి 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 తాళ వినోదిత మానవ మంజుల పాదగతే తవ పద పంకజమాశ్రిత మానవ చిత్త సదాఖిల తాపహరే జయయమునే జయ భీతి నివారిణి సంకటనాశని పాలయమాం. యమున, నీ దర్శనం ఒక మధురానుభూతి. నీ పవిత్ర జలాల్లో స్నానం ముక్తికి సోపానం, కైవల్యానికి కరదీపిక. మధురమైన ధ్వనితో బంగారు అందెలతో అలంకరించబడ్డ పాదపద్మాలతో మెరుస్తున్నావు. దిమిదిమి తాళాలతో ఆనందాన్నిస్తున్నది నీ పాదగమనం. ఆ పాదపద్మాలను ఆశ్రయించిన వాళ్ల మనసుల్లో తాపాలన్నీ హరిస్తావు. ఇది శ్రీమత్ శంకర భగవత్పాదకృతం యమునాష్టకం సంపూర్ణం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.
యమునాష్టకాన్ని సమర్పించింది డాక్టర్ గోలి ఆంజనేయులు. నమస్తే. శుభం భూయాత్.